ఈ నెల 29 నుండి వచ్చే నెల 29 వరకు టీఆర్ఎస్ జెండా పండుగ పెట్టడం జరిగిందో అందులో భాగంగా ఒక సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ అబ్జర్వర్ అన్నగారు లోకరాజు చంద్రన్న గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ గారు పొట్టల యాదగిరి గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, యాదగిరి గారు, కమలాకర్ గారు, ఎండి గౌస్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి యువమిత్రులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క జెండా పండుగని నిర్వహించాలని ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఈ జెండా పండుగని మరి అతి త్వరలో వచ్చే వారంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా ఈ జెండా పండుగని నిర్వహించాల్సిన నిర్వహించబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలనే గొప్ప ఆలోచనతో ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మరి టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ మన పార్టీ మనం ఏదైనా చేసుకుంటాం నమ్మకంతో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ అనే పదం తీసుకొని తెలంగాణ అనే పదం తీసేసి తెలంగాణ అస్తిత్వం పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు కోరుకునేది మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ పదం వల్ల మేము ఏదైనా సాధించుకుంటామన్న ధైర్యంతో మరి తెలంగాణని అనుకుంటే మళ్ళీ కవితమ్మ గారు తెలంగాణ అనే పదం ఉంటేనే మన వాళ్ళందరూ కూడా ఏదైనా పోరాటం చేసి సాధించుకుంటామన్న సంకల్పంతో ఒక టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి మళ్ళీ తెలంగాణ పూర్వ వైభవం తీసుకురావాలి. మరి ఎట్లాగైతే గతంలో 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలన అందించిందో అంతకు మించి 10 రెట్లు మరి టీఆర్ఎస్ పార్టీ కూడా కవితమ్మ పెట్టినటువంటి పార్టీ కూడా అంతకు మించి 10 రెట్లు టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించబోతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్రంలోనే గొప్పగా జెండా కార్యక్రమం తీసుకుంటున్నామని సిద్దిపేట జిల్లాలో ఈ వచ్చే వారంలో జెండా ఎగరేసి మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతామని జై తెలంగాణ, జై కవితమ్మ, జై టీఆర్ఎస్.